హాయ్ నమస్తే. నేను సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు నాటుకోడి బిర్యానీ మా స్టైల్‌లో ఎలా చేస్తున్నామో చూపించబోతున్నానండి. ఈ నాటుకోడి బిర్యానీ అనేది చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. అలాగే నాటుకోడి బిర్యానీకి మనం బయట దొరికే మసాలా ఇంగ్రీడియెంట్స్ కన్నా, గరం మసాలాల కన్నా మనం ఇంటిలోనే తయారు చేసుకునే గరం మసాలాలు యూజ్ చేస్తే గనక దీని టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇలా నేను మొత్తం హోల్ గరం మసాలాలు తీసుకొని ఆహ్, పౌడర్ కింద చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దీనికి మీకు కొంచెం ఎక్కువే పడుతుంది గరం మసాలా. అలానే ఇక్కడ నేను ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, 6, 7 పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీకు కిలోన్నర చికెన్‌కి, అలాగే 2 కేజీల బియ్యానికి సరిపడా నేను మీకు కొలతలు చెప్తున్నానండి. ఇలా తీసుకుంటే సరిపోతాయి. అలానే బిర్యానీకి కావలసిన మసాలా దినుసులు. మనకి బిర్యానీలో మనం ఎన్నైతే యూజ్ చేస్తామో అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఫ్రెష్‌గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పాను కదండీ! కేజీన్నర చికెన్ తీసి క్లీన్‌గా వాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే కేజీన్నర చికెన్‌కి ఇక్కడ నేను 2 కేజీల బియ్యాన్ని ముందుగా ఒక అరగంట ముందే కడిగి నానబెట్టేసానండి. ఇవి నానిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా వేసింది కట్ అయిందండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ వేసేసి మనం దంచి పెట్టుకున్న మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసి మీ ఆహ్, టేస్ట్ ప్రకారం మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నారో మసాలా అంత వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో మీరు ఒక బౌల్, ఒక కప్పు పెరుగును వేసుకొని బాగా కలుపుకొని అందులో ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా కలపండి. ఇది మీరు నైట్ ముందే మీరు మంచిగా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా బావుంటుంది. లేదంటే ఒక 4 గంటల ముందు ఇలా కలిపి పెట్టుకున్నా బావుంటుందండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం. కారం అనేది కూడా మీ టేస్ట్ ప్రకారం చూసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, అలాగే ఒక స్పూన్ నెయ్యి. ఇది వేయడం వల్ల మనకి నాటుకోడి బిర్యానీ అనేది టేస్ట్ బావుంటుందండి. ఇలా కలిపేసుకొని మీరు ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. లేదా ఒక 3 గంటల ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం స్టవ్ పైన కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత అందులో మీరు డైరెక్ట్‌గా నెయ్యితోటి వేస్తానన్నా పర్వాలేదు. లేదా ఆయిల్‌తో అన్నా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేశాను. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇంత మొత్తం మనకి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదా! మసాలా సరుకులు, బిర్యానీ సరుకులు అవన్నీ వేసేసి ఒకసారి బాగా వేగనివ్వండి. మనం నేతిలో వేపుతున్నాం కాబట్టి టేస్ట్ అనేది కూడా బావుంటుంది. స్మెల్ అనేది కూడా చాలా బావుంటుందండి. ఇలా మొత్తం సరుకులన్నీ బాగా వేగిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. వేసేసి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మంటని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. ఇందులో ఇప్పుడు మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్. ఈ నాటుకోడి చికెన్ అనేది మీరు డైరెక్ట్‌గా మీ పాత్రలోకి వేసేసుకోండి. వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడా చికెన్‌లో మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి చికెన్‌ని బాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ మీరు చికెన్‌ని మొత్తం కుక్ చేసుకుంటూ అంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం వాటర్ అంతా ఇమికిపోయి ఆయిల్ బయటకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకి చికెను ఉడుకుతున్నప్పుడు మనకి ఆయిల్ పైకొస్తున్నప్పుడు పట్ పట్‌మని సౌండొస్తది. చూడండి ఇక్కడ ఇలా చూపిస్తున్నాను కదా! మొత్తం వాటర్ అంతా ఇమికిపోయింది. ఆయిల్ కూడా పైకొస్తుంది చూడండి. ఈ టైంలో
మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా వంపేసి మీరు డైరెక్ట్‌గా ఈ చికెన్‌లోకి రైస్ అనేది వేసేయండి. వేసేసి ఒక్కసారి జస్ట్ కలపండి మొత్తం. ఈ చికెను, రైస్ అంతా కలిసేంత వరకు. మరీ ఎక్కువ కలపకండి. రైస్ అనేది విరిగిపోతుంది. అలా పైపైన కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్. అంటే డబుల్ వాటర్ వేసుకోవాలి. డైరెక్ట్‌గా చన్నీళ్ళు కాకుండా మనం ముందుగానే నీళ్ళని మరగబెట్టి పక్కన పెట్టుకోవాలండి. సో, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ వాటర్ మరిగించేసాను. చాలా వేడిగా ఉన్నాయి. ఈ వాటర్ అనేది డైరెక్ట్‌గా బియ్యంలో ఇప్పుడు వేసేసేయండి. చన్నీళ్ళు వేసేస్తే రైస్ అనేది చతికిల పడిపోతుందండి, ఉడకదు. ఇలా మరిగిన నీళ్ళు వేసుకోవడం వల్ల రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. చికెన్ అనేది కూడా బాగా కుక్ అవుతుంది. వాటర్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలిపి మూత పెట్టి మంటని మీడియంలో పెట్టి ఒకసారి రైస్‌ని ఉడకనివ్వండి ఇలా. ఉడుకుతున్నప్పుడు అప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు సిమ్‌లోనే రైస్ అనేది బాగా ఉడకనివ్వండి. 15 నిమిషాలు అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మీరు చల్లుకొని వేడి వేడిగా దించుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ అండి నాటుకోడి బిర్యానీ అనేది. కాకపోతే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చూడండి, అంటే మీకు కలర్ అనేది ఇట్లా ఉంది గానీ మా కెమెరాలో, కానీ రియల్‌గా కలర్ అనేది మనం అన్నీ పేస్ట్ చేసి వేసాం కదా! మంచి కలర్ ఉంటుందండి. నచ్చింది కదా! ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.